ప్రేమ పెళ్లి వల్ల నాశనం అవ్వదు. ప్రేమ ఎలా ప్రేమించాలో తెలియని వాళ్ళ వల్ల నాశనం అయింది. ప్రేమ నాశనం అయ్యేది ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ మీరు చేస్తుంది మీకు తెలిసిందంతా ప్రేమ కాదు. మీరు ఇదే ప్రేమను ఒక డ్రీమ్లో జీవిస్తున్నారు కాబట్టి రియాలిటీ ఆ డ్రీమ్ నాశనం చేస్తుంది అంతే. లేకపోతే ప్రేమ సంథింగ్ ఎటర్నిటీలో భాగం. మీరు ప్రేమ వల్ల గ్రో అవుతూ ఉంటే మీకు లవ్ ఆర్ట్ తెలిస్తే అండ్ లవ్ లైఫ్ యొక్క రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే అది ప్రతిరోజు గ్రో అవుతూ ఉంటుంది మీలో. అప్పుడు పెళ్ళి అద్భుతమైన అవకాశం అయింది ప్రేమలో జీవించడానికి. ఏది కూడా ప్రేమ నాశనం చేయదు. అక్కడ ఒకవేళ ప్రేమ ఉంటే అది అప్పుడు పెరుగుతూ పోద్ది. కాకుంటే నా ఫీల్ ఏంటంటే మోస్ట్ కేజెస్ మొదటికే అక్కడ ప్రేమ ఉండదు. అక్కడ ఇంకోటి ఏదో ఉంటే దాన్ని ప్రేమ అనుకొని మీకు మీరే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మేబీ కామం సెక్స్ అయి ఉండొచ్చు. కామం శరీరం నుంచి పుడితే ప్రేమ కాన్షియస్నెస్ నుంచి పుడుతుంది. కాకుంటే మనుషులకు వాళ్ళ కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలియదు. దానికి కామాన్ని ప్రేమగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇంకా అదే ప్రేమ అని చేస్తున్నారు. సెక్స్ అనేది అక్కడ ఉంది అంటే మీరు ఒక ఉమెన్తో సెక్స్ చేస్తే అప్పుడు అది డిసపియర్ అయిపోద్ది. ఎందుకంటే మీరు సెక్స్ అయిపోలే కాబట్టి స్త్రీతో కానీ పురుషుడితో కానీ సెక్స్ చేస్తే సెక్స్ అపీల్ డిసపియర్ అయిపోద్ది. మీ ప్రేమ ఒకవేళ సెక్స్ అపీల్ మాత్రం అయితే అప్పుడు ఖచ్చితంగా డిసపియర్ అయిపోద్ది. కాబట్టి వేరొక దాన్ని ప్రేమని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ప్రేమ ఒకవేళ నిజంగా ప్రేమ అయితే నిజంగా ప్రేమ అంటే జస్ట్ ఒక వ్యక్తి ప్రెజెన్స్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవ్వటం, మీరు కలిసి ఉండటం వల్ల ఎక్స్టాటిక్గా ఫీల్ అవ్వటం, జస్ట్ ఒక వ్యక్తి ప్రెజెన్స్ వల్ల మీ హృదయంలో డీప్గా సంథింగ్ ఫుల్ఫిల్ అవ్వటం, మీ హృదయంలో సంథింగ్ సింగింగ్ స్టార్ట్ అవ్వటం, హార్మోనీగా ఉండటం, మీరు మరింత ఇండివిజువల్గా, మరింత సెంటర్గా, మరింత గ్రౌండెడ్గా మారుతారు. అదే ప్రేమ. ప్రేమ ఫ్యాషన్ కాదు, ఫీలింగ్ కాదు, ఎమోషన్ అంతకన్నా కాదు. ప్రేమ అనేది ఒక డీప్ అండర్స్టాండింగ్. అది మీలో ఇన్కంప్లీట్గా ఉన్నది ఒక వ్యక్తి ఏదో విధంగా కంప్లీట్ చేయటం. ప్రేమ ఎప్పుడైనా సరే మీకు ఫ్రీడమ్ని ఇస్తుంది తప్ప లాక్కోదు. అంటే ప్రేమ అంటే మీ స్వార్థం కోసం పొసెస్ చేయటం, ఒక వ్యక్తిని వస్తువులో చూడటం కాదు. ప్రేమ అంటే జెలసీ, పొసెసివ్నెస్ ఇవి కాదు. కాబట్టి గమనించండి మీరు చేస్తుంది ప్రేమ కాదా అని. అంతేగాని సెక్స్ని కామాన్ని ప్రేమగా అనుకోకండి. లేదంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు, మీకు మీరే మోసపోతారు. కాబట్టి బీ అలర్ట్. ప్రేమ ఒక వ్యక్తి యొక్క ప్రెజెన్స్ చాలు. వారి ప్యూర్ ప్రెజెన్స్ మీకు ఆనందాన్ని ఇస్తుంది. అండ్ అలాగే ప్రేమను ఇవ్వాలి కానీ లాక్కోకూడదు. ప్రేమించి మళ్ళీ నన్ను ప్రేమించు అని అడుక్కోకూడదు. ప్రేమ అనేది మళ్ళీ రిటర్న్లో ఏమీ ఆశించకుండా ప్రేమించటం. ప్రేమ అనేది ఎటర్నిటీ. ప్రేమ ఒకవేళ ఉంటే అప్పుడు అది పెరుగుతూ పోద్ది కానీ ఆగిపోదు. ప్రేమకు బిగినింగ్ తెలుసు కానీ ఎండింగ్ తెలియదు.